హలో ఐఎమ్ గుడ్. మీరు ఎట్లున్నారు? చాలా బాగున్నాం. అసలు ఇప్పుడు పృథ్వీ బయటికి వచ్చేసాడు. ఎక్స్పెక్ట్ చేశారు అసలు పృథ్వీ బయటకు వస్తాడు? బట్ he deserves to be there on top 5. కాకపోతే యా. సో మీరు లోపలికి వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు ఒక నామినేషన్ పాయింట్స్ చెప్పారు కదా, అంటే నిజంగానే అనిపించి చెప్పారా, లేకపోతే మీరు ఆ గేమ్ చూడడం వల్లనా, లేకపోతే ఎందుకని అట్లా మెన్షన్ చేసి చెప్పారు? అని నిజంగానే చెప్పినా కదా, నేను లేనివి ఏమన్నా చెప్పినా చెప్పలే కదా. సో 5th week మై ప్లాన్ వాజ్ దాట్ 5th week ఫస్ట్ 1 month మొత్తం కూడా నేను ఎప్పుడు కూడా నిఖిల్ ఇమ్యూన్ ఉండే, సో ఎప్పుడు ఇమ్యూనిటీ లేకుండా దొరుకుతుందా అని చెప్పిన అండ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ కదా, అంత జర్నీ అయినప్పుడు అవి కొన్ని తెలుసుకుంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద షో మంచిగా ఉంటారు అని అనుకున్నాను నేను. యష్మి కన్నా కూడా విష్ణుప్రియ ఎక్కువ మనకి పోర్ట్రేట్ అయింది కదా బయట, మరి ఎందుకు విష్ణుప్రియ గురించి మెన్షన్ చేయలేదు, ఓన్లీ యష్మి గురించి మెన్షన్ చేశారు? అర్థం కాలేదు నాకు. యష్మి గురించి చెప్పారు. యష్మి నేను మెన్షన్ చేసింది ఏంటి అంటే మీకు అర్థం కాదు ఏంటంటే దాన్ని తిప్పి మీరు ఏదో మాట్లాడుకున్నారు అందరు, కానీ నేను చెప్పింది ఏంటంటే నిఖిల్ నువ్వు డైరెక్ట్ గా యష్మికి చెప్పి ఊరుకో. ఎనీథింగ్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ ఎనీ కాన్వర్సేషన్ షుడ్ బి బిట్వీన్ టూ పీపుల్. అది మొత్తం హౌస్ అందరికి పోయి చెప్పొద్దు, బ్యాక్ బెచింగ్ చేయొద్దు. అది దట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ టు ఎనీబడీస్ ఎమోషన్, బీట్ ఎ బాయ్ ఆర్ బీట్ ఎ గర్ల్. అది నేను చెప్పింది నామినేషన్ పాయింట్ లా. దాని వాళ్ళ మధ్యలోనే తీసుకుని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, యష్మి నిఖిల్ మాట్లాడుకున్నారు, మీరందరూ ఏదో పాయింట్ తిప్పి ఏదో మాట్లాడారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్స్ అంతే. ఇప్పుడు జనరల్ గా మనం గేమ్ చూస్తూనే ఉన్నాం కదా, ఎవరైనా నిఖిల్ ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చా, లేదా నిఖిల్ యష్మిని మ్యానిపులేట్ చేశారు అనేవి బయట బాగా వినిపిస్తున్నాయి రూమర్స్, ఇంకా మనం రీల్స్ లో మెయిన్స్ లో చూస్తూనే ఉన్నాం కదా, మీకు అలా ఎప్పుడైనా అనిపించింది? దట్స్ రాంగ్ క్వశ్చన్ టు మీ. అది నిఖిల్ అడగాల, నన్ను అయితే ఎవరు మ్యానిపులేట్ చేయలేదు. చూసారు కదా నిఖిల్ దగ్గరుండి చూసారు కాబట్టి, నిఖిల్ ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాడా అని? నో, అట్లేం ఉండదు కదా. సో ఇప్పుడు ఉన్న వాళ్ళని చూస్తున్నారు, ఇంటెలిజెంట్, హీస్ వెరీ మచ్ ఇంటెలిజెంట్ గై, ఈజ్ నాట్ ఈజీ గై లైక్ అట్లేం కాదు. కొంతమంది ఏమంటున్నారంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినాక ఒకలాగా, మదర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా చేంజ్ అయిపోయాడు అని అంటారు. మీకు అలా అబ్జర్వ్ చేశారా? ఇండివిజువల్ గేమ్ ఆడమంది, కొంతమందికి దూరం ఉండని మెన్షన్ చేసి నేను చెప్పింది కదా, సో అది ఫాలో చేశాడా లేదా? చేయలే కావచ్చు కదా. ఎవరికి దూరంగా ఉన్నాడు? యష్మికి దూరంగా ఉండమని చెప్పినట్టున్నారు కదా వాళ్ళమ్మ. యష్మికి దూరంగా లేడు. గౌతమ్ కి డిఫెన్స్ రావద్దు అని అన్నాడు అని చెప్పినారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా డిఫెన్స్ బోర్డు నామినేషన్స్ కూడా సరిగా వేయడు నిఖిల్. సో అదే సేమ్ ప్యాటర్నే ఉన్నది కదా, మరి ఇంకేం మారినట్టు ఏం అనిపించలేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు బేసిక్ గా చూసినంత వరకు టాప్ 5 లో ఎవరు ఉంటారు? అట్లంతా తెలీదు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా దే డిడ్ దేర్ బెస్ట్ అండ్ కేమ్ హియర్. సో రెస్పెక్టివ్ ప్రకారం ఒకరు ఉంటారు కదా టాప్ 5 లో. నాకు మాత్రం పర్సనల్ గా నాకు ఈ ముగ్గురులో ఎవరైనా కప్పు వచ్చినా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉన్నది నాకు. రోహిణి గారు గానీ, నిఖిల్ గానీ, గౌతమ్ గానీ, ముగ్గురులో ఎవరికి వచ్చినా కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ విన్ అని ఉన్నది. మిగతా యూ పీపుల్ విల్ డిసైడ్ అండ్ స్టార్ మా హాట్ స్టార్. మీరు వెళ్ళిపోయాక మీరు అబ్జర్వ్ చేశారా లేదో, కన్నడ టీమ్ అండ్ తెలుగు టీమ్ అని డివైడ్ చేస్తున్నారు కదా, సో ఇలా డివైడ్ చేయడం కరెక్టే అంటారు అసలు? నో, నాట్ ఎట్ ఆల్ రైట్ కదా. సో నబిల్ కూడా ఏదో గేమ్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది అండి మీకు? నాకు నబిల్ గురించి అంత తెలీదు. నాకు ఒకటే గుర్తున్నది, నాకు ఒకటే తెలుసు నబిల్ గురించి. నా నామినేషన్స్ అప్పుడు మాట్లాడింది, నన్ను హర్ట్ చేసింది ఒకటే గుర్తుంది. దాని తర్వాత ముందు అసలు నాకు నబిల్ ఏం తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్.